ఎమ్మెల్యే రావటంతో మళ్ళీ రామలక్ష్మి శౌర్య ఇద్దరు షేకులు వేషం వేసుకొని వాసుదేవ్ అస్మితల దగ్గరికి వస్తారు. ఆవో ఆవోజీ అని వాసుదేవ్ అస్మిత ఎమ్మెల్యే ముగ్గురు కూడా రామలక్ష్మి శౌర్యల్ని రిసీవ్ చేసుకుంటారు. ముందు ఆ నిధి బాక్స్ని ఓపెన్ చేయండి, అది నిజమైన నిధి అవునో కాదో టెస్ట్ చేసి మేము మీకు డబ్బులు ఇచ్చేస్తాం అని రామలక్ష్మి షేక్ లాగా నటిస్తూ చెప్తూ ఉంటుంది. దాంతో రామలక్ష్మి శౌర్యల ముందరే నిధి బాక్స్ని ఓపెన్ చేస్తారు. అందులో నిధి ఉండటం గమనించి చూసిన రామలక్ష్మి శౌర్య ఇదే కదా మనకు కావాల్సిందని మనసులో అనుకుంటూ రామలక్ష్మి మెల్లగా పక్కకు వచ్చేసి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తుంది. హలో సార్, నేను ఎండోమెంట్ ఆఫీసర్ రామలక్ష్మిని మాట్లాడుతున్నాను. నిధి ఎక్కడ ఉందో దొరికిపోయింది. ముగ్గురు దొంగలు కూడా దొరికిపోయారు. మీరు అర్జెంటుగా నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయండి అని పోలీసులకి ఫోన్ చేస్తుంది. ఈ లోపల పోలీసులు రావటంతో రండి సార్ రండి, ఇదిగో వీళ్ళే దొంగలు, ముందు అరెస్ట్ చేయండి అని రామలక్ష్మి శౌర్య వాళ్ళు వేసుకున్న వేషాలను కూడా తీసేసి వాళ్ళ ముందు బయటపడి పోలీసులకి చెప్తూ చూపిస్తూ ఉంటారు. నిధి కూడా ఇక్కడే ఉంది, వీళ్ళే దొంగలు, ఇంకా చూస్తున్నారేంటి ఎస్ఐ గారు, అరెస్ట్ చేయండి ఈ దొంగల్ని అని రామలక్ష్మి అంటే అప్పుడు వాసుదేవ్ మరింత బాగా నటిస్తూ చెప్తున్నారు కదా ఎస్ఐ గారు, ఆవిడ చెప్తుంది కదా మమ్మల్ని అరెస్ట్ చేయండి అని వెటకారాలాడుతూ ఉంటారు. దాంతో రామలక్ష్మి శౌర్య చాలా షాకింగ్గా అస్మిత ఎమ్మెల్యే వాసుదేవ్ వైపు చూస్తూ ఉంటే వాళ్ళు పైశాచికంగా నవ్వుతూ ఉంటారు. పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండా నవ్వుతూ ఉంటారు. అప్పుడు అస్మిత అసలు షేకులు మీరు కాదని నాకు ఎప్పుడో తెలుసు, అదిగో అక్కడ నిలబడి ఉన్నాడే అతనే అసలైన షేక్ అని అసలైన సేర్జీని అస్మిత చూపిస్తూ ఉంటుంది. దాంతో రామలక్ష్మి శౌర్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. రే ఇంకా ఏంటి చూస్తున్నారు, వీళ్ళని లోపలికి తీసుకువెళ్ళండ్రా అని వాసుదేవ్ ఎమ్మెల్యే ఆర్డర్ వేయటంతో రౌడీలు రామలక్ష్మి శౌర్యని కుర్చీలో కూర్చోపెట్టి తాళ్లతో కట్టేసి ఉంటారు. ఇప్పుడు రామ శౌర్యని ఎవరు కాపాడుతారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.